హాయ్ బాబాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకోటి చెప్పాలనుకుంటున్నా. హ్యాపీ భోగి. పండగను ఎంజాయ్ చెయ్యి. బట్ జస్ట్ పడుకునే ముందు ఒక 30 మినిట్స్ గానీ, ఒక 20 మినిట్స్ గానీ నీకు ఓపిక ఉన్నంత వరకు ప్రాక్టీస్ చెయి. సరేనా? నిన్న మనం ఏం చేసాం? లిస్ట్‌లంటే ఏంటో చూసాం. లిస్ట్‌లో ఉన్న ఆపరేషన్స్ చూసాం. అసలు లిస్ట్ ఎలా వర్క్ అవుద్ది? అసలు లిస్ట్ ఏం చేస్తది? కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తది కదా! ఇవన్నీ చూసాం. నువ్వు ప్రాక్టీస్ క్వెషన్స్ ఇచ్చా. నువ్వు ఆ ప్రాక్టీస్ క్వెషన్స్ కూడా చేస్తే నీకొక ఐడియా వచ్చేసి ఉంటది. అర్థమైందా? అసలు లిస్ట్ ఎందుకు? ఎప్పుడెప్పుడు వాడతాం? ఎలా వాడతాం? అలా కొన్ని నీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చి ప్రాక్టీస్ క్వెషన్స్ కూడా ఇచ్చాను కాబట్టి నీకొక ఐడియా వచ్చింది లిస్ట్ అంటే. మరి ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి? టపుల్. టపుల్ అంటే ఏంటి? బాబోయ్! లిస్ట్ ఉంది ఓకే. టపుల్ ఎందుకు అన్నావనుకో, అంటే నువ్వు లిస్ట్‌లో డేటా మనం కావాల్సినప్పుడు ఆ ఇండెక్సింగ్ ద్వారా లిస్ట్‌లో ఉన్న డేటాను మనం మార్చేస్తున్నాం. బట్ టపుల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, నాకు డేటా అనేది ఫిక్స్‌డ్. ఫ్యూచర్‌లో ఎప్పుడు ఏ సిట్యుయేషన్‌లో వచ్చినా సరే నేను ఈ డేటా మార్చను అని నీకు తెలిసినప్పుడు టపుల్ యూజ్ చేయాలి. సరే, ఇప్పుడు నువ్వు నాతో చెప్పు టపుల్ ఎప్పుడు యూజ్ చేస్తాం? టపుల్ అనేది ఫిక్స్‌డ్ డేటా. సో, రేపొద్దున ఫ్యూచర్‌లో డేటా అనేది మారదు అని అనుకున్నప్పుడు నేను టపుల్ యూజ్ చేస్తా. సో, డేటా మార్చకుండా ఉంటే మనం దాన్నేమంటాం? ఇమ్యూటబుల్ అంటాం. మనం స్ట్రింగ్స్‌ని కూడా ఇమ్యూటబుల్ అన్నాం. లిస్ట్‌ని మ్యూటబుల్ అన్నాం. ఎందుకంటే మనం ఆ లిస్ట్‌లో ఉన్న డేటా అనేది మార్చొచ్చు. అర్థమైందా? సో, టపుల్ ఏం చేస్తదంటే కలెక్షన్ ఆఫ్ డేటాను స్టోర్ చేస్తది. బట్ ఆ డేటా అనేది మార్చడానికి నీకు ఛాన్స్ ఇవ్వదనమాట. ఎందుకివ్వదు? నేను ట్రై చేస్తానని చెప్పి కోడ్ సరదాగా మార్చడానికి ట్రై చేయి, నీకు ఎర్రర్ వస్తది. ఎందుకంటే లోపల పైథాన్ ఇన్‌బిల్ట్ మెకానిజం ఎలా ఉంటదంటే, ఏదన్నా డేటా గనక టపుల్‌లో ఉంటే గనక, టపుల్ డేటా టైప్‌లో ఉంటే గనక, అది మార్చడానికి ఈ డెవలపర్‌కి గాని, యూజర్‌కి గాని, ఈ కోడర్‌కి గాని, ఈ బాబాయ్ ఫాలోవర్స్‌కి గాని ఛాన్స్ ఇవ్వకు అని చెప్తదనమాట. సో, నీకు టపుల్ అంటే ఏంటో అర్థమైంది గదా! సో, సరదాగా టపుల్‌ని క్రియేట్ చేద్దాం. మనం లిస్ట్స్‌ని క్రియేట్ చేసినప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. సో, టపుల్‌ని క్రియేట్ చేసినప్పుడు మనం నార్మల్ బ్రాకెట్స్ యూజ్ చేసి, లోపల మనకు కావాల్సిన డేటా స్టోర్ చేస్తామనమాట. దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే, మనం ఆ లిస్ట్‌లో అనేది డేటా అనేది ఇండెక్సింగ్ ద్వారా మార్చేయొచ్చు. టపుల్స్‌లో అలా కుదరదనమాట. టపుల్స్‌లో మనం డేటాని యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే టపుల్స్ అనేవి ఆర్డరింగ్ అనమాట. నువ్వు స్టోర్ చేసిన ప్రతి వాల్యూకి ఒక ఇండెక్స్ ఉంటది. నువ్వు ఆ ఇండెక్స్ నంబర్ యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. కానీ మార్చలేవు బాబాయ్. ఓన్లీ ఆ డేటాని రీడ్ చేయొచ్చు గానీ, నువ్వు రైట్ చేయలేవని అర్థం అనమాట ఇమ్యూటబుల్ అంటే. సో, మనం టపుల్‌లో ఉన్న డేటా మార్చలేం కాబట్టి, నువ్వు మోడిఫికేషన్ చేయడానికి లేదు, అపెండ్ చేయడానికి లేదు, అసలు డేటా అందులోకి యాడ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఒకసారి క్రియేట్ అయిపోయాక నువ్వు మార్చలేవు కాబట్టి. సో, నువ్వు టపుల్‌ని క్రియేట్ చేసావు బానే ఉంది. సో, అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే సేమ్ మనం లిస్ట్‌లో యూజ్ చేసినట్టే లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కనుక్కోవచ్చు. నీకు ఆ లెంత్ అనే ఫంక్షన్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో లెక్కేసి ఆ కౌంట్ నీకు ఇస్తదనమాట. అలా కాకుండా నువ్వు లిస్ట్‌లో సపోజ్ ఒక్క వాల్యూ‌నే ఎన్ని టైమ్స్ వచ్చిందో తెలుసుకోవాలనుకున్నావనుకో, కౌంట్ అనే మెథడ్ యూజ్ చేసి వాల్యూ ఇచ్చావనుకో, ఆ వాల్యూ ఆ టపుల్‌లో ఎన్ని సార్లు వచ్చిందో చెప్తది. సో, మనకి టపుల్‌లో ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్‌ని కూడా మనం అలౌ చేస్తాం. దట్స్ వై వి కెన్ యూజ్ ద కౌంట్. ఇండెక్స్ అంటే నువ్వు ఏదన్నా ఒక వాల్యూ అనేది ఏ ఇండెక్స్‌లో ఉందో తెలుసుకోవాలనుకున్నావు. నేను చెప్పాను కదా! టపుల్ అనేది ఇండెక్సింగ్, ఆర్డరింగ్. సో, ఎవ్రీ ఎలిమెంట్‌కి ఒక ఇండెక్స్ ఉంటదని. సో, నీకొక పర్టిక్యులర్ ఎలిమెంట్ సపోజ్ నీకది ఇండెక్స్ ఎక్కడుందో తెలీదు. బట్ నువ్వది ఎక్కడుందో తెలుసుకోవాలనుకున్నావనుకో, ఇండెక్స్ అనే మెథడ్ వాడి ఆ వాల్యూ ఇస్తే అది ఏ ఇండెక్స్‌లో ఉందో చెక్ చేసి, ఆ ఇండెక్స్ యొక్క నంబర్ అనేది నీకు రిటర్న్ చేస్తదనమాట. నీకు టాస్క్ 1 టపుల్ మీద నీకు టాస్క్ ఏంటంటే, ఒక టపుల్ క్రియేట్ చేయాలి. ఏ టపుల్ అయినా పర్లా. అందులో ఎన్ని వాల్యూస్ ఉన్నా పర్లా. బట్ రెండోది ఏంటంటే టపుల్‌లో ఒక టపుల్ క్రియేట్ చెయ్యి. బట్ ఏంటంటే నీ టపుల్‌లో ఒక్క వాల్యూనే స్టోర్ అవ్వాలి. సో, ఇది నీ టాస్క్ అనమాట. టపుల్ అనేది మెమరీ ఎఫిషియంట్ అండ్ ఫాస్ట్ యాక్సెస్ అనమాట మన లిస్ట్‌తో కంపేర్ చేస్తే. నీకు చాలా అంటే నీ కాన్సెప్ట్ క్లియర్ అవ్వడానికి నేను నీకు ఇప్పుడు నుంచి అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం మొదలుపెడుతున్నా. ఓకేనా? నువ్వు ఆటిలిని చూసి భయపడకు. ఒక్కసారి ట్రై చేయి, రెండోసారి ట్రై చేయి, మూడోసారి ట్రై చేయి. నాలుగోసారి ఖచ్చితంగా నీకొస్తది. ఏ బండైనా సరే నీకు ఒక కిక్ స్టార్ట్ అవ్వాలి. లేదంటే 2 కిక్‌కి స్టార్ట్ అవ్వాలి. లేదంటే 3 కిక్కులకి స్టార్ట్ అవ్వాలి. బట్ ఏదో టైంలో ఏదోకి బండి స్టార్ట్ అవ్వాల్సిందే బాబాయ్. నువ్వు కంగారు పడకు వచ్చేద్ది నీకు. నేనిప్పుడు సరదాగా ఒక లిస్ట్ ఆఫ్ టపుల్స్‌ని క్రియేట్ చేద్దామనుకుంటున్నా. సో, అప్పుడు నేనేం చేస్తానంటే ఒక లిస్ట్ క్రియేట్ చేసి అందులో టపుల్స్ ఆ లిస్ట్ ఆఫ్ టపుల్స్‌ననేవి యాడ్ చేస్తా. నేను టపుల్స్‌లో ఉన్న వాల్యూస్‌ని మార్చలేను గానీ, బట్ ఇది ప్రతి ఇండెక్స్ కూడా నీకు లిస్ట్‌కి సంబంధించిందనమాట. సో, నేను ఇండెక్స్ మొత్తాన్ని మార్చేయొచ్చు గానీ, టపుల్స్‌లో ఉన్న వాల్యూస్‌ని మార్చలేను. అర్థం కాలేదా? కావాలంటే ఒక్కసారి నువ్వు ఈ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసి చూడు. అంటే ఇక్కడేంటి, ఇక్కడ ప్రతి ఇండెక్స్ కూడా లిస్ట్‌కి సంబంధించిందే. సో, నేను మొత్తం అంటే మొత్తం ఆ ఇండెక్స్ యొక్క డేటాను మార్చగలను గానీ, ఆ టపుల్‌లో ఉన్న వాల్యూస్‌ని మార్చలేను. ఇది టపుల్ డేటా టైపే నేను ఒప్పుకుంటా. బట్ ఏంటంటే, ఈ
మొత్తం టపుల్ని కలిపి మనం ఒక ఇండెక్స్ అంటే ఇది లిస్ట్కి సంబంధించింది అని అర్థం అనమాట. సో నేను ఇది మొత్తాన్ని మార్చగలను కానీ ఆ టపుల్లో ఉన్న డేటాస్ని మాత్రం మార్చలేను. నీకు క్లియర్గా అర్థమైంది అనుకోండి. ఇన్ కేసు అర్థం కాకపోతే ఒకసారి ఈ కోడ్ అనేది ఆన్లైన్ కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేసి ఒకసారి నీ అంతటి నువ్వు ఓన్గా ట్రై చేయి, అర్థమైపోద్ది. ఇక్కడ నేను నీకు లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ ఇచ్చా. నువ్వు సరదాగా దీన్ని టపుల్లోకి మార్చిన కామెంట్లో చూపించు. సో నీకు ఎంతవరకు అర్థమవుతుందని చెప్పి నాకు ఒక ఐడియా వస్తుంది. ఈ కాన్సెప్ట్ క్లియర్ అయితే కనుక వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు. సీ యూ టుమారో. బై.